అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు బాబా చెప్పిన భాగవత్ కథల్లో అద్భుత కథల్లో భాగంగా బాబా చెప్పిన భాగవత్ కథల్లో పరీక్షిత్తు తీవ్ర వైరాగ్యమును ఏ విధముగా పొందాడో క్రిందటి భాగంలో కొంతవరకు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మిగిలినది విందాం. ఇది ఇలా ఉండగా మహారాజు పరమ ఉల్లాసంతో అంతఃపురం దోర్మునకు యువతల వైపు నిలిచి తన కుమారుడగు జన్మేజయుని తీసుకుని రమ్మని కబురంపగా జన్మేజయుడు ఎందుకో ఏమనో ఎక్కడున్నవాడు అక్కడి నుండియే పరిగెడి వచ్చాడు. అంత రుద్రబ్రాహ్మణ్ణి పిలిపించి తన గదియందు పరుపుపై ఉంచిన కిరీటమును తెమ్మని చెప్పి ఆ కిరీటము ఆ క్షణమందే జన్మేజయుని శిరస్సు నుంచి ఆ బాలుని రుద్రబ్రాహ్మణులకు అప్పచెప్పి కట్టుగుడ్డలతో కాలినడకతో గంగా నది వైపుకు వెళ్ళాను. ఇది క్షణములో అంతఃపురంలోను పట్టణంలోని సర్వమూలలా ప్రాకి గుంపులు గుంపులు ప్రజలు, బ్రాహ్మణులు, స్త్రీలు, రాణులు, మంత్రులు చేరి ఎంత ప్రార్థించినను నివారించుటకు ప్రయత్నించినను సాధ్యం కాకపోయాను. పరిపరి విధములు రోదనలు చేసిరి, కాళ్ళపై పడిరి, బజారుల్లో దొర్లిరి. ఏమి జరుగుచున్నను రాజు కన్నెత్తి చూడక హరినామం స్మరించుచు లక్ష్యమును వేడక ఎవరేమడిగినను జవాబు చెప్పక భగీరథీ తీరమునకు వెళ్ళాను. అతని వెంట గజ తురగ రథములు పాలకీలు పలువురుడను. కానీ దేనిని గమనించలేదు మహారాజు. అసలు ఆహార పానీయాలు కూడాను తినక నిరాహార దీక్షతో నిమిషము తెరిపిలేక శ్రీహరిని స్మరణ చేయుచుండుట చూచిన ప్రతి మానవుని హృదయము పరమ ఆశ్చర్యం పొందుచు ఇట్టి తీవ్ర వైరాగ్యమునికేగి ఏమి కారణమో తెలియక ఎవరిలో వారు పరిపరి విధముల అపోహలకు గురి అయి గుసగుసలు బయలుదేరను. ఇంతలో దీనికి ముందు ఏమి జరిగినో చక్కగా విచారించగా ముని శిష్యుడు వచ్చుట, అతడు జరిగిన విషయమును తెలుపుట, ఈ రీతిగా సత్యమును తెలుసుకుని తమ మహారాజు ఇక 7 దినముల్లో మాత్రమే జీవించగలడని తలంచి ప్రజలందరికీ తెలిపి ముందుకు జరపవలసిన ఏర్పాట్లు అన్నీను సిద్ధం కావించి ప్రజలందరూ ఆ నదీ తీరమునందే చింతాక్రాంతులై రాజుతో పాటు తాము కూడాను తమ రాజ్యమును రక్షింపమని ప్రార్థనలు సలపగా ఇంతలో ఈ వార్త అడవులకు కూడాను ప్రాకెను. అక్కడి నుండి వేలాది ఋషులు దండ కమండలములతో బారులు తీరి భగీరథీ తీరమునకు వచ్చిరి. భగీరథీ తీరమంతయు ఒక తిరునాల వలె కిటకిటలాడుతుండెను. ఎక్కడ చూచినను ఓంకారములు, నామస్మరములు, వేదఘోష మిన్నుముట్టుచుండెను. కొందరు శాపమిచ్చిన ఋషికుమారుని నిందించుచుండిరి. ఈ రీతిగా భగీరథీ తీరము ఇసుక నీరు కనిపించక మనుషులతో కప్పినట్లు కనిపించెను. పరీక్షిత్తు తన శాప వృత్తాంతమును ఏ విధముగా చెప్పాడో విందాం. ఇంతలో మహారాజుపై ఎంతయో దయాభిమానములు గల ఒక ఋషి మహారాజు చెంతకు వచ్చి ప్రేమ అశ్రులు రాల్చుచు, మహారాజా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చెప్పుకొనుచుండు గాలి వార్తలు విని సత్యమును తెలుసుకొనుటకై నడవలేని నేను నీ పైగల దయచే పరుగడి వస్తుని. అసలు కథ ఏమిటో, తమరింతటి తీవ్ర వైరాగ్యమును పూనుటకు కారణమేదియో, తమ పోటీ ధర్మాత్మునకు మునికుమారుడు శాపమిచ్చుట్లో గల అంతరార్థమేమిటో తెలిపి మమ్ము తృప్తిపరుపుము. రాజ్యములోని ప్రజలు పడుచున్న బాధను చూడలేకున్నాను. తండ్రి సమానమైన ప్రభువు ఈ రీతిగా సర్వసంగ పరిత్యాగి అయి ప్రజల మొనలను ఏమాత్రము లక్ష్యం చేయక వారలకు కనీసము శాంతి వచనములైనను తెలపక ఇట్లు మౌనవ్రతుడై నదీ తీరమున తిండి తీర్థాదులు మాని తీవ్ర తపమాచరించుచుండుచే అంతఃపుర స్త్రీలు, రాణులు, మంత్రులు నీటి నుండి వేరైన చేపల వలె తప్పించుచున్నారు. రాజ్యమున ఇట్టి ఘోర అశాంతి చేకూర్చిన ఆ మునికుమారుడు నిజముగా మునికుమారుడా, మాకేమియూ బోధపడుకున్నది అని వృద్ధముని ఎంతో ప్రేమ శాంతి వచనములతో ప్రశ్నించిన ప్రశ్నకు మహారాజు కన్నులు విప్పి మునికి నమస్కరించి, మహాత్మా, మీ బోటి మహర్షులు చెంత దాచునదేమున్నది? దాచినను దాగునట్టిది కాదు. వేటకే అడవికి వెళ్తిని.
అచట అనేక మృగములు కనిపించి చెల్లాచెదురైనవి. నా వెంట కొంతమంది పరిచారకులు మాత్రమే వచ్చుచుండుట చేత ఒక్కొక్కరు ఒక్కొక్క దిశకు ఆ మృగములను తరుముకొని వెళ్ళిరి. నేను కూడాను ఒక మృగమును వెంటాడుతూ వెళ్ళితిని. కడకు మృగము దొరకకపోవటయే కాక ఆకలి దప్పులు నన్ను చాలా బాధించెను. అట్టి బాధతో తీక్షణమైన వేడి వాతావరణంలో ఎటులనో ఒక ఆశ్రమం చేరుకుంటుని. అది సమీక మహర్షి ఆశ్రమమని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసినది. సరి లోనికి వెళ్ళి ఆకలి దప్పులచే బాధపడుతున్న నేను అనేక పర్యాయములు ఎవరైనా లోనున్నవారు ఒత్తురేమో అని కేకలు వేసి పిలిచితిని. ఎంతసేపటికి మనిషి జవాబు కానీ మనిషి కానీ కనిపించలేదు, వినిపించలేదు. లోపల ప్రవేశించూడ ఎవరునూ లేరు. ఒక మహర్షి తపస్సున మైమరిచి ఉండుట చూచి తిరిగి వాపసు వచ్చుచుండా నా కాలికి ఏదియో మెత్తగా సోకెను. అంత త్రాడని తలంచి కాలితో పైకెత్తి చూడ అది మృత సర్పంగా కనిపించెను. దానిని చూచిన తక్షణమే నా బుద్ధి భ్రష్టమైనది. ఆ చచ్చిన సర్పమును తపస్సాచరించున్న ఆ తేజస్సు మెడలో వేచి తిరిగి రాజధాని మార్గమును పట్టితిని. అది ఎట్లో మునుకుమారునికి తెలిసి అతను సహించలేక తన తండ్రి మెడనున్న పామే తక్షకుడై నేటు 7వ దినమున ఈ వేసిన వ్యక్తిని కరిచి ప్రాణం తీయుగాక అని శపించినట. తదుపరి ఆశ్రమము నుండి నాకు ఈ వార్త పంపగానే నేను చేసిన అపరాధం ఎట్టిదో తెలుసుకుని ఇట్టి అధర్మరాజునకు ఈ రాజ్యమున స్థానం లేదని తలచి సర్వసంగ పరిత్యాగినై ఈ 7 దినములు శ్రీహరి చింతయందే కాలము గడుపుట మహాభాగ్యమని విశ్వసించి ఇచట చేరితిని అని జరిగిందంతయు మహారాజు తెలిపాను. అక్కడ చేరిన వేలాది ప్రజలు, మునులు, ఋషులు, రాజులు, మంత్రులు సత్యమును తెలుసుకున్న వారై పరిపరి విధముల అపోహలకు గురి అయిన వారల భావములను మార్చుకొని మహారాజునకు ఆ శాపమేమియో కీడు జరగకుండా కాక అని అందరూ ప్రార్థనలు చేయి మొదలుపెట్టారు. సుఖమహర్షి ఏ విధముగా ప్రవేశించారో విందాం. రాజు వచనములు ఆలకించుచున్న కొందరు మునులు సహించుకొనలేక ఆ ఋషికుమారుడు కేవలము ఋషికుమారుడు కాక ఉండవచ్చును. నిజముగా ఋషికుమారుడు అయి ఉండిన ఈ చిన్న అపరాధమునకు ఇంతటి ఘోరశాపమును ఇచ్చిన ఇతను కేవలము అజ్ఞానియో లేక ఉన్మత్తుడు అయి ఉండవచ్చును. అట్టి వాని మాటలు సత్యములు ఎట్లగును? తమ కెట్టి కీడును చేకూరదు, మీరు విచారించనక్కరలేదు అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఆ శాపమును అలక్ష్యం చేయుచు పలుకుచున్న పలుకులు విని మహారాజు చేతులు జోడించి, మహానుభావులారా, నా పైగల దయానుగ్రహములచే తమరిట్లు పలుకుచున్నారు. కానీ నా అపరాధం మాత్రం సామాన్యమైనది కాదు. మహనీయులను అవమానం చేయుట కన్నా మించిన ఘోర పాపం ఇంకొకటి లేదు కదా. అందున ప్రభువునై వారల యోగక్షేమములను నాశించవలసిన నేనే ఇట్టి పాతకమునకు ఒడిగట్టిన దీన్ని క్షమించుటకు వీలు కాదు. నిజముగా ఆ మునుకుమారుడు ఇచ్చినది కూడాను శాపము కాదది, అది మహావరదానము. ఎట్లయినా ఈ రాజ్యరూపమగు పాప పంకమున పడి కేవలము భోగములే జీవిత లక్ష్యమని భ్రమించి భగవంతుని మరిచి పశువునై ప్రవర్తించుచున్న నాకు సాక్షాత్ భగవానుడే ఆ రూపమున నిమిత్త మాత్రునిగా చేసుకున్నట్లు అనుగ్రహింపకోరి ఈ రీతిగా మార్గమును చూపినాడు. కాన ఇది నా జన్మాంతర పుణ్య పరిపాకము తప్ప పాపఫలము కాదు అని ఆనందాశ్రువులు వదులుచు భక్తి భావోద్రేకుడై పలుకుచున్న ఆ శాంతవచనములు అక్కడ చేరిన మునులకు, ప్రజలకు గుగ్గురుపాటు కలిగించినవి, సత్యమనిపించినవి. మహారాజు దృఢ నిశ్చయును కాంచి వృద్ధమును లేచి ఆ జన సమూహము అందరి తరపున ఇట్లనియను: ఓ రాజశ్రేష్ఠ, నీ వచనములు మునుల హృదయములకు సూర్యకిరణములు, నీకివి అనురూపములు. ఏలననగా నీ జన్మము పాండవుల వంశమున జరిగినది. పాండవులు చిత్తవృత్తులు, పొరపాటునైనను అధర్మమున ప్రవేశించబోవు. వారెల్లప్పుడూ శ్రీహరి చరణముల ఆశ్రయించి వారి జ్ఞానములనే ఆజ్ఞల్నే పాటించుండెడివారు. కడకు ఆ శ్రీహరి స్వధామమునకు చేరినను అనే వార్త వినగానే రాజ్యమును విడిచి తీవ్ర వైరాగ్యమును ధరించి ఉత్తరఖండమునకు పోయిరి. అట్టి ఉత్తమాధికారుల సంతతియగుడిచే నీవును అట్టి పవిత్ర మార్గమునే అనుసరించుచున్నావు అని
రాజు యొక్క వంశ పరంపరలను వర్ణించుచు రాజు సంకల్పము విజయవంతమగునని ఆశీర్వదించి కూర్చొనను. అంత మహారాజు చేతులు జోడించుకుని, మునిశ్రేష్ఠులారా, నాకొక సందేహము కలదు, దానిని తీర్చి నన్ను ధన్యుణ్ణి కావింపమని కోరెను. అది ఏదియో తెలుపమని ముని కోరగా, మృత్యువాసన్నమైనప్పుడు ఏ కర్మ చేయవలనో తెలుపుడు అని ప్రార్థించెను. అందుకు ఒక ముని లేచి, కాల వ్యవధియే ఉండిన యజ్ఞ యాగ తప ధ్యాన వ్రత తీర్థ దాన పూజాచ్యతులు చేయుచుండ మంచిదని తెలిపాను. మరొకరు జ్ఞాన దేవతుల్య కైవల్యమనిరి. మరికొందరు కర్మణ్యే వహి సంసిద్ధి అని అనిరి. ఇంకా కొందరు భక్తివశః పురుషః అనిరి. ఈ రీతిగా ఒకరికొకరు ఒక్కొక్క రీతిగా పలుకుచుండ మహారాజుకు తృప్తి లేక తత్సందేశమునకు వేచియుండుటచే మునులు తమలో తమకు పాలుపోక నిశ్చేష్టులై ఉండిరి. ప్రాప్త అప్రాప్తములు తెలిసిపోవు. ఇంతలో ఒక దిగంబర యువకముని కుమారుడొకడు మహా తేజోమయ స్వరూపుడు దివ్యకాంతులతో ఆ సభను మెరిపించి ముంచినట్లయిన చరచరా మునుల మధ్య చేరి అందరినీ అటూ ఇటూ తోసుకుని మహారాజు కూర్చుని ఉన్న స్థానమునకు ప్రక్కలో ఒక ఉన్నతాసనం నుండగా అక్కడకు వచ్చి దానిపై కూర్చొనెను. ఇది చూచువారలకు ఆశ్చర్యం కలిగించెను. ఇతడెవరు అని కొందరికి సందేహములు బయలుదేరెను. రూపము చూచిన మునుకుమారుడు, అధికారము చూచిన సర్వాధికారము, వయసు అతి చిన్న వయసు, కాంతి దివ్యకాంతి. అంతలో సర్వజ్ఞుడైన ఒక ముని వృద్ధుడు ఇతడెవరో కనిపెట్టి చేతులు జోడించి, ధన్యులము, ఈ ఏతించిన కాంతి కిరణము వ్యాసభగవాను పుత్రరత్నమైన శ్రీ శుకుడు అని సభవారులకు పరిచయం చేసి, ఇతను పుట్టుకతోనే సర్వసంగ పరిత్యాగి మహాజ్ఞాని అని తెలిపెను. ఈ వార్త విన్న మహారాజుకు తనకు తెలియకనే ఆనంద బాష్పములు రాలుచుండ దేహము గాలి పడగవలే పైకెగిరినట్లు లేచి సాష్టాంగ నమస్కారం కావించి చేతులు జోడించుకుని స్తంభించిన కాయుడై కదలక మెదలక ఆనందముతో మునిగెను. ఆ సుందర విగ్రహము సాక్షాత్ కృష్ణస్వరూపునిగా కనిపించెను. శుకుని తేజస్సు కన్నులు మిరుమిట్లు కొలిపించెను. సాక్షాత్ మన్మధుడే అనిపించెను. ఆ నల్లని ముంగురులు ఉంగరములు తిరిగి తెల్లని మోహంపై నల్ల త్రాచువలే కదులుచుండెను. మేఘముల మధ్య నక్షత్రములు మెరిసినట్లు కన్నులు చల్లని కిరణములతో మెరిచుండెను. చిరునవ్వు పెదవులపై చిందులు త్రొక్కెను. మహారాజు మెల్లమెల్లగా శుకుని సమీపమునకు వచ్చి చేతులు జోడించి దగ్ధద కంఠముతో, స్వామి, మీ కృపా విశేషములను వర్ణింప నాకు శక్తి చాలదు. మీరు చేయి ప్రతి కార్యమును లోక కళ్యాణము కొరకే అగుచుండును. అనేక ప్రయత్నములచే లభించిన మీ దర్శనము ఈనాడు నాకు ఇంత సులభముగా ప్రాప్తించిందన నా అదృష్టమే అదృష్టము. ఇది మా తాతల పుణ్యఫలము కాబోలు అని తన ప్రాప్తికి తాను పొంగిపోవచ్చు ఆనంద బాష్పములు రాల్చుచు నిలిచియుండ శుకుడు చిరునవ్వుతో రాజును కూర్చోమని తెలిపి, రాజా, నీవు ధర్మాత్ముడువు, సాధుసేవా సంరక్షకుడువు. నీ పుణ్యప్రభావం చేతనే ఈనాడు ఇందరు మహర్షులు ఇందు చేరగలిగిరి. కాకున్నా నిరంతర నిష్ఠాగరిష్టతలో నిమగ్నులైన ఋషులు సర్వసాధకులు స్వస్తి చెప్పి రాజు సమీపమున చేరి రాజునకు పవిత్ర ప్రాప్తి చేకూరవలనని ప్రార్థించుట సాధ్యమగునా? ఇందులో సహజమేమాత్రమూ లేదు, జన్మాంతర పుణ్యము తప్ప అని సమాధానమిచ్చుచున్న శుకుని మోమును చూచుచు మహారాజు, ప్రభు, అంతటి పుణ్యాత్ముడను ధన్యాత్ముడను ధర్మాత్ముడను అయి ఉండిన నాకు విప్రశాపమేల వచ్చియుండినది? కానట్టి విపరీతపు బుద్ధి ఎట్లు పుట్టియుండేది? ఇందరి మహనీయుల దర్శనము నాకు నా పుణ్యఫలముచే లభించినది కాదు, మా పూర్వీకుల పుణ్య ఫలదానమే నాకీ ప్రాప్తిని అందించుచున్నది. ఇది నాకు బాగుగా తెలియను. తమ మేనత్త కుమారుడైన శ్యామసుందరుడే మా తాతల సర్వకార్యములు చేయుచుండెడివారట. వారంతటి భాగ్యశీలురగుట చేతనే వారి ఆనందము కొరకే ఈనాడు మీరు నన్ను అనుగ్రహింప సాక్షాత్కరించిరి.
కానీ ఇందులో నా ప్రాప్తి ఏమాత్రమూ లేదు ప్రభు అని బాధపడుచుండ రాజును చేరతీసి, రాజా, అట్లు తలంచకము. ప్రాప్త అప్రాప్తములు తెలిసిరావు, తెలిసిపోవు. ఎవరి ప్రాప్తి వారిదే. ఒకరి ప్రాప్తితో ఒకరికి సంబంధం ఉండదు. కాయ సంబంధములు తాత్కాలిక అనుబంధములే. ప్రాప్తి సంబంధము జన్మాంతర పుణ్యపాపముల శేషములు. వాటిని గురించి విచారించుట కానీ సంతోషించుట కానీ సార్థకము కానేరదు. ప్రస్తుతపు కాలమును పవిత్రము చేయు ప్రయత్నములను చేపట్టు అని శాంతి వాక్యములతో రాజు శిరస్సు నిమురుచు ఆశీర్వదించుచుండు చూచు మునులకు ఎంతయో ఆనందము, తృప్తి కలిగించెను. సుకుని స్పర్శ అంత సులభము కాదు. ఎవరితో సంభాషణ అందుబాటులో ఉండదు. అట్టి మహాభాగ్యము మహారాజుకింత సులభముగా దొరుకుచున్నదన్న మనకు తెలియని జన్మాంతర పుణ్యమే దీనికి అంతటికి కారణమని మునులు వారిలో వారు తర్కించుకొనుచు సంతోషించుచుండిరి. ఇంతలో మహారాజు తలెత్తి, ప్రభు, నాదొక సంశయం కలదు. దాన్ని తీర్చి నా హృదయమునకు శాంతి అందించుము. అది నేనింతకు పూర్వము చేరిన మునిశ్రేష్ఠులను ప్రార్థించుచుండిని. ఇంతలో తమరేతించిరి. నా అదృష్టం పండినది. నా సంశయమును తమరు అవలీలగా తీర్చగలరు అని చేతులు జోడించి అడుగుకున్న రాజును చూచి, పరీక్షిత్, నీ ప్రశ్నలకు సమాధానమిచ్చు నిమిత్తమే నేనిచ్చుటకు చేరుతిని. నీవు అడగవలసింది ఏదియో అడుగుము. తప్పక సంశయమును తీర్చి సంతసింతుదును అని మాటను ముగించుండగానే చేరిన మునులు ధన్యులము అని కరతాళములు మిన్నుముట్టు చేసిరి. శ్రీహరి కథను చక్కని చుక్కానిగా ఎలా వివరించారో విందాం. రాజు మోకరిల్లి, ప్రభు, మరణం ఆసన్నమై చావబోచున్నానని తెలుసుకున్నప్పుడు చేయవలసిన కార్యమేమి? చింతించవలసిన చింత ఏమి? మరణమునకు తర్వాత జననము రాకుండా ఉండుటకు ఆ సమయమున ఎట్టి పద్ధతులను అవలంబించవలనో సెలవియండి. ఇవి నన్ను ప్రస్తుతము వేధించుచున్న బాధలు. ఇప్పుడు పరమ పురుషార్థమేదియో కృపతో తెలపమని పదే పదే ప్రార్థించుచుండ సుఖమహర్షి, రాజా, నీవు ప్రాపంచిక విషయముల నుండి చిత్తమును తొలగించి మనస్సును జగన్మోహనుడైన ఆ శ్రీహరియందు నిలుపుము. నేను భాగవతత్వమును చెప్పెదను. హృదయపూర్వకముగా శ్రవణము చేయము. ఇంతటికంటే పరమ పవిత్రమైన కర్మ, ఇంతటికంటే పవిత్ర చింతన, ఇంతకంటే గొప్ప తపశ్శక్తి వేరొకటి ఉండలేదు. నరతనువే దృఢమైన దాన, శ్రీహరి కథనే చక్కని చుక్కాని, సంసారమే భవసాగరము, నారాయణుడే సరైన నావికుడు. ఈనాడు ఈ పవిత్ర సామగ్రి నీకు సంప్రాప్తము, నీ సమీపమునకే వచ్చినవి. నీవడిగిన ప్రశ్న లోకహితార్థమైందే కానీ ఒక వ్యక్తి మాత్రమే చేసినది కాదు. విచారణ చేయవలసిన ప్రశ్నలన్నింటిలోనూ సర్వశ్రేష్టమైనది ఆత్మతత్వము. సమస్త ప్రాణకోటికి అంత్యకాలము పరమసత్యము. అది తప్పునది కాదు. అట్టి దృఢమైన సమయమున ఎట్టి పురుషార్థము చేపట్టవలనో అది ప్రతి ప్రాణికి కూడాను ప్రధానమైన చుట్టము. దానిని అనుసరించియే పునర్జన్మము కలుగుచుండును. కాన నీవడిగిన ప్రశ్న, నీకు కలిగిన సంశయము లోక కళ్యాణకారణ్యమే కానీ నీ నిమిత్త మాత్రమేది కాదు. వినుము అని ప్రారంభించెను. ఇప్పుడు కృష్ణ కథామృతమును విందాం. మహారాజా, భాగవతము మహావృక్షము. అది భవ్యమైనది. సమస్త శుభములు, సుఖములు దానిలో ఇమిడి ఉన్నవి. ఈ పవిత్ర వృక్షమునకు శ్రీమన్నారాయణుడే బీజము, బ్రహ్మనే అంకురము, నారదుడు బోధ, వ్యాసుడు శాఖ. అందులోని మధుర ఫలమే కృష్ణ కథామృతము. ఈ అమృతమైన అరులు చాచి కాయబాధను లక్ష్యం చేయక, కాలమును లెక్క చేయక కాచుకుని భుజించువారే పవిత్ర మునులు, యోగులు. ఓ మునులారా, ఈనాడు నేనా కమనీయ కృష్ణ కథను, భాగవత శాస్త్రమును మీ అందరి ముందు వినిపింతును, వచింతును, స్మరించి తరింతును. మీరు సమస్త శాస్త్రములు శ్రవణం చేసి ఉందురు. మీరు సర్వసాధన సంపన్నులు. అన్నింటికంటేను శ్రేష్టమైనదేదియో మీకు తెలియనిది కాదు. ఏ వస్తువు అధిక రుచికముగా
తోచుచున్నదో, దేన్ని స్మరించినంతనే మనసులోని ప్రేమ తరంగములు పైకి లేచుచున్నవో అట్టి పవిత్ర కృష్ణ భక్తికి సహాయమైనది భాగవతము. అజుడు, అవ్యక్తుడు, అనంతుడైన పరమాత్మ సగుణ సాకారమును ధరించి అనేక అవతారములెత్తి అంతులేని లీలలను విస్తరింపచేసెను. అతని నామ రూప గుణధామములు జగత్తులోని జీవములను తరింపచేయును. ఇట్టి దానిని ఎవడు గానము చేయుచున్నాడో, శ్రవణము చేయుచున్నాడో, సేవించుచున్నాడో అట్టివాడే భక్తుడని పిలువబడును. వాడే భాగవతుడు. భగవదవతారములు భక్తుల కొరకే అనగా ఏమిటో విందాం. అనగా భక్తులకు భగవంతునితో సంబంధం కలదే భాగవతము. అవతార కథల్లో కేవలము భక్త భగవంతుల సంబంధమే ఉండును. భగవద్ అవతారములు దుష్ట సంహారము కొరకే కాదు, అది ఒక నిమిత్త మాత్రమే. నిజమునకు భగవద్ అవతారములు భక్తుల కొరకే. గోవు తన పాలను తన దూడ కొరకే ఇచ్చును. వాటిని ప్రజలు ఎట్లు ఉపయోగింతురో అలాగే భగవంతుడు భక్తునకు కొరకు అవతరించిన ఆ భక్తులు కూడాను దానిని వేరు మార్గమున అందుకొని ఉపయోగించుకొందురు. భక్తునకును భగవంతునకు మధ్య ఎందరో దుష్ట వ్యక్తులు చరితలు చేరుచుండురు. అంత మాత్రము చేతనే భాగవతము పవిత్రము కాకపోదు. తీయని రసములో చేరిన చెరుకుకు రసం తీసిన తదుపరి పిప్పిని పారవేసినట్లు భక్త భగవంతుని సంబంధమైన మధుర సారమును తీసిన తదుపరి దుష్ట వ్యక్తులను పిప్పిని దూరం చేయవచ్చును. పిప్పి లేక రసము చిక్కది కదా. అలాగనే ఆ భక్తులు లేక భక్తులగుటకు వీలుండదు. అవతారముల కథాశ్రవణములే భాగవతము. భగవంతుడు దేశకాల బంధముల నుండి విముక్తిని చెందినవాడు. అతనికి జీవులందరూ సమానమే. అతను చరాచరములకు స్వామి. బ్రహ్మ రూపమును ధరించి ప్రళయమునందు లీనమైన ప్రజలను సృజించును. అతనే విష్ణు రూపమును ధరించి సర్వుల యందు తన శక్తిని ప్రసాదించి నానా అవతారములు ధరించి ఈ చరాచర ప్రపంచమును పాలించును. చివరకతడే సాక్షాత్ శివరూపమును ధరించి సమస్తమును సంహారం చేయును. అతని శక్తికి ఆంతర్యము లేదు, హద్దులు రావు. అతని పురుషార్థమునకు పరిధి ఉండదు. అవతారములా లెక్కలేదు. సర్వకళావతారుడు అతడే, అంశావతారుడు అతడే, ఆవేశావతారుడు అతడే, యుగావతారుడు అతడే. అట్టి అవతారముల కథాశ్రవణములే భాగవతము. ఒకే భగవంతుడు సృష్టి తంత్రములను నడుపుటకు వీలొగనట్లు తన శక్తిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను 3 రూపములుగా విభజించెను. తత్వతః వీనిలో ఏ భేదము లేదు. ఆ ప్రభువే సృష్టి చేయుచున్నప్పుడు బ్రహ్మ అనియు, పాలన చేయుచున్నప్పుడు విష్ణు అనియు, సంహార సమయమును శివుడనియు, తన కార్యముల కొరకు దేవుడే విశేష అవతారములందు విశిష్ట రూపములందు అవతారమును పిలువబడును. నిజముగా యోచించిన మన్వాది ప్రజాపతులు సృష్టిని వృద్ధి చేయుటకై వచ్చిన బ్రహ్మ అవతారములనే చెప్పవచ్చును. భగవానుని సంకల్పము చేతనే సృష్టి జరిగెను కనుక సృష్టిలోని మునులు, ఋషులు, మనుజులు, దానవులు వీరందరూ విష్ణువుని అవతారములని చెప్పుటలో తప్పు ఏమీ లేదు. జీవుడెట్లు అనంతములో అట్లే అవతారములు కూడాను అనంతములు. అయితే యుగావతారముల కథలే పవిత్ర చరిత్రలు. మిగిలినవన్నీయును జంజాటములే. సమస్త అవతారములకును కారణము ధర్మస్థాపనమే. భగవత్ సంకల్పమే ఈ ధరణి నిర్మాణం. ప్రజాపతియగు మనువునకు బ్రహ్మదేవుడు భూమికి వెళ్ళి సృష్టి చేయవలసిందని ఆజ్ఞాపించగా మనువు ధ్యానపూర్వకముగా చూచినప్పటికీ సృష్టికి అధిష్టాత్రియగు భూదేవిని అసురులు పాతాళమును కొనిపోయినట్లు తెలుసుకొనెను. సృష్టి మాత్రమే తన కర్తవ్యమని బ్రహ్మ తలంచుచే రక్షింపబడుటకు అతడు విష్ణువును కోరవలను. కావున భూమిని రక్షించుటకు మనసులో శ్రీహరిని కోరెను. వెంటనే పృథ్వీని రక్షించుటకు భగవంతుడు శూకర రూపమును ధరించి పాతాళమునందు ఉండి భూమిని ఉద్ధరించి దాన్ని జలమునందు స్థాపించెను. వేణుని అధర్మాచరములకు విసుగు చెంది
పృథ్విని సమస్త బీజములను తనలో దాచుకొనెను. ప్రపంచమంతయు ఆకలిచే దుఃఖించుచుండెను. ఇది సృష్టి ఆరంభము. ఎట్టి రూపములు లేవు. పృథ్వీ మెరక పల్లములుగా నుండెను. పరమాత్మ పృథ్వస్వరూపమును ధరించి పృథ్విని తన శక్తిచే సమము చేసెను. దాని యందు అన్ని ఔషధములను పిండి ప్రజాపాలనమును కావించెను. పృథ్వీ సారవంతమైందై అయ్యను. పృథ్వ మహారాజు పుత్రికాగుట్ట చేతనే ఈ ధరణికి పృథ్వీ అని పేరు వచ్చినది. ఇతడే భూమి మీద నగరములు కల్పించెను. అనగా భగవత్ సంకల్పమే ఈ ధరణి నిర్మాణము. దాన్ని పాలించుటకై వేదములను సృష్టించి దాని యందు మానవులకు అనగా జీవులకు కావలసిన నియమములను నిర్మాణములను ఇమిడిచెను. పృథ్వీకి ఆధారమైన ఆ వేదములను అసురులు హరించి జలమును చేరగా జలచర రూపమును ధరించి శ్రీహరి సప్త మహర్షులను మనువును ప్రళయం నుండి రక్షించెను. అట్టి రూపమును ధరించుట చేతనే మత్స్యావతారమని పేర ప్రసిద్ధి అయ్యను. శతరూప మనువులే సృష్టికి ఆదికర్తలు. మునులారా, పరీక్షిత్ మహారాజా, భగవద్ అవతారములు సృష్టి ఆది చరిత్రలు మీకు కొంత సంశయం కలిగించవచ్చును. భగవత్ లీలలు మహా అద్భుతములు. అవి సామాన్య ప్రపంచ భావములకు అందుబాటులో ఉండవు. ఒక్కొక్కసారి మరింత ఆధారములు లేని వాటి వలె కనిపించును. అయితే కారణము లేని కార్యమును ఆ పరమాత్మ సంకల్పించడు. కాన సంకల్పమునకు ఆధారం ఒకటుంటే అనేదే అక్కరలేదు. సర్వమునకు తన సంకల్పమే. సృష్టియందు ప్రవృత్తులుగునట్టి మహోత్తరమైన వస్తువు ఏదైనా ఒకటి ఉండవలను. అందులకే బ్రహ్మ తన సంకల్ప మాత్రమునే 2 భాగములయ్యను. ఇంతవరకు అతడు సంకల్పము చేతనే ద్వైత సృష్టియందు ప్రవృత్తుడయ్యను. ఇప్పుడు అతడు సత్వ కర్మచేతను శరీరము చేతను 2 అయ్యను. ఇద్దరు ఒకటిగానే ఉండిరి. ఒకే శరీరము 2 అంగములుగా మారెను. అందువలన 2 సంకల్పములు బయలుదేరెను. ఒకటి మోహకముగా కావించుట, 2 సృష్టి వృద్ధి పొందుట. ఈ కారణము చేత 2 వేరువేరు లింగములు. ఒకటి పుంలింగము, రెండవది స్త్రీలింగము. ఒకే అంగము నుండి ఇద్దరు ఒకటిగా పుట్టిరి. అందులో ఒక దాని స్వరూపముచే మరొకటి స్వరూపము శతశత రూపములచే ఆకర్షింపబడుచుండుటచే దానికి ఆ రూపము శతరూపమని బ్రహ్మచే పిలువబడెను. రెండవ రూపమునకు మనుమని పేరు పెట్టెను. సృష్టాదియందు ఈ 2 రూపములే విఖ్యాతి కాంచెను. శతరూప మనువులే సృష్టికి ఆదికర్తలు. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుల సంవాదమును రేపటి భాగంలో విందాం. విన్నారు కదండి. ఇటువంటి అద్భుత కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా చెప్పిన భాగవత కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.